ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే వాగీశాద్యా సుమనసः సర్వార్థానాం ఉపక్రమే యన్నత్వా కృతకృత్యాశ్రుస్తన్నమామి గజాననం శారదా శారదాంబోజవదనా వదనాంబుజే सर्वदा सर्वदा अस्माकं सन्निधिः सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। మనం ఇంతకు ముందు ముఖ్యమైన కొన్ని పరస్మైపద ధాతువులు చెప్పుకున్నాము. ఇప్పుడు ఆత్మనేపద ధాతువులు ప్రారంభించాము. దీంట్లో కూడా కొన్ని అంటే వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్ కాలము, అలాగే విద్యాది అర్థముల్లో వాడే లోటు, ఇవి క్రమంగా తెలుసుకున్నాము. దీంట్లో వర్తమాన కాలములో చెప్పడం జరిగింది. ఇప్పుడు వందతే అనేది వర్తమాన కాలంలో వందతే, వందేతే, వందంతే, వందసే, వందేథే, వందధ్వే, వందే, వందావహే, వందామహే అని వర్తమాన కాలం. దానికి భూతకాలం ఇక్కడ చూపిస్తున్నాను. భూతకాలంలో ప్రత్యయాలు తా, ఇతాం, అంత, థాహ, ఇథాం, ధ్వం, ఈ, వహి, మహి. భూతకాలం అనేసరికి మనకి పరస్మైపదిలో కూడా భూతకాలము అంటే ధాతువుకి ముందు అకారం వస్తూ ఉంటుంది. మనం నేర్చుకున్నటువంటి దాంట్లో భూతకాలము లంగ్ అనేది నేర్చుకుంటున్నాం. అలాగే నేర్చుకోకపోయినా లుంగ్ అనేది ఒకటి ఉంది. దానికి కూడా భూతకాలము కాబట్టి అది కూడా ధాతువుకి ముందు అకారం వస్తుంది అక్కడ కూడా. అంచేత భూతకాలం అనగానే గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ధాతువుకు ముందు అకారం వస్తుంది అని. తర్వాత మనం పరస్మై పదంలో ఇప్పుడు భూధాతు ఉంటే అభవత్, అభవతాం, అభవన్, అభవః, అభవతం, అభవత, అభవం, అభవావ, అభవామా అలా. లేదా పఠధాతు अपठत्, अपठताम, अपठन्, अपठः, अपठतं, अपठत, अपठं, अपठाव, अपठामा అని చెప్పాం. అలాగే ఇక్కడ కూడా ఈ ధాతువుకి ముందు ఆ చేరుతుంది. చేరేక ధాతువు, వికరణ ప్రత్యయము, ఈ కాల పురుషార్థక ప్రత్యయము కింద ఆ క్రమము కింద ఇచ్చాను చూడండి. ధాతువు, ఆ ధాతువుకి ముందు ఆ లేదా ఆ వస్తుంది. ఇట్లా ఎందుకు ఇచ్చామంటే ధాతువు హల్లుతో ప్రారంభమైతే ఆ వస్తుంది. ధాతువు అచ్చుతో ప్రారంభమైతే ఆ అని వస్తుంది. అందుకోసము అకారం కానీ ఆకారం కానీ ధాతువుకి ముందు వస్తుంది భూతకాలంలో. తర్వాత వికరణ ప్రత్యయం. ఈ వికరణ ప్రత్యయాలు మీకు ఇంతకు ముందు పరస్మై పదంలో చెప్పడం జరిగింది. ఆత్మనేపథంలో కూడా అవే వికరణ ప్రత్యయాలు. అంటే మొదటిది మనం వాదులు చెప్పుకున్నాం. దాంట్లో వికరణ ప్రత్యయము ఆ వస్తుంది. రెండవది అక్కడ దివాదులు చెప్పాం. దివాదుల్లో యా వస్తుంది. ఇంకొకటి తుదాదులు చెప్పాం. దానికి ఆ వస్తుంది. మరొకటి చురాదులు చెప్పాం. దాంట్లో అయా ఉంటుంది. ఆ విధంగా ఈ వికరణ ప్రత్యయం అనమాట. తర్వాత కాలపురుషార్థక ప్రత్యయంలోని వర్తమాన కాలంలో ప్రత్యయాలు, భూతకాలంలో ప్రత్యయాలు వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు భూతకాలంలో ప్రత్యయాలు ఇక్కడ చూపిస్తున్నాం. తా, ఇతాం, అంత, థాహ, ఇథాం, ధ్వం, ఈ, వహి, మహి.
అంటే దాని ప్రకారంగా ఆ భూతకాల పరిచయం మనకు కావలసినటువంటిది అంటే పురుష వచనం ఆ ప్రకారం చేర్చాలన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి వది అభివాదన స్తుత్యో అని ధాతు. దీంట్లో వర్తమాన కాలం ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం. వందని అవుతుంది. వర్తమాన కాలంలో వందు ఆ తే వందతే అని చెప్పాం అక్కడ. వందతే వందే తే వందంతే. దీంట్లో ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు ఏమిటంటే వర్తమాన కాలంలో ఈ ఆత్మనేపథలో అన్నిటికీ చివరి ఏకారం వినపడుతూ ఉంటుంది. వందతే వందే తే వందంతే వందస్సే వందే థే వందధ్వే వందే వందావహే వందామహే అని అన్నిట్లోనూ చివర ఏకారం వినపడుతూ ఉంటుంది వర్తమాన కాలంలో. ముఖ్యంగా భూతకాలంలో ఆ ఏకారం ఉండదన్నమాట. ఈసారి చూడండి. వందు ధాతువు ఇది వా హల్లుతో ప్రారంభమైంది కాబట్టి భూతకాలంలో ధాతువుకి ముందు ఆ చేరింది. ఆ వంద్. తర్వాత వికరణ ప్రత్యయం ఆ అవంద. తర్వాత కాలపురుషార్థక ప్రత్యయం ప్రథమ పురుష ఏకవచనం త. కాబట్టి అవంద్ ఆ త అవందత అయిందనమాట. దీంట్లో అవంద వరకు అన్నిట్లో సమానమే. తొమ్మిదిట్లోనూ అవంద అంటే వికరణ పరిచయం దాకా సమానం. మనం వర్తమాన కాలంలో కూడా అలాగే చెప్పుకున్నాం. పరస్మయ పదంలో కూడా అట్లాగే చెప్పుకున్నాం. వర్తమాన కాలంలో అలాగే భూతకాలంలో తొమ్మిదిట్లో ఒకలాగే ఉంటుంది. తర్వాత తర్వాత చిన్న చిన్న మార్పులు వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఈ ప్రత్యయాలను బట్టి. అవందత ఇతాం ప్రత్యయం తర్వాత అవంద ఇతాం. ఆ ఈ అకారం ఇకారం కలిస్తే ఏకారం. అవందేతాం. అలాగే అవంద అంత అవందంత. అవంద థాహ. అవంద ఇథాం అవందేథాం. అవంద ధ్వం. అవంద ఈ రెండు కలిస్తే అవందే. అవందావహి అవందామహి. అవందత అవందేతాం అవందంత అవందథాః అవందేథాం అవందధ్వం అవందే అవందావహి అవందావహి. ఇక్కడే అజాది ధాతువుకి కూడా ఒక ఉదాహరణ చూపిస్తున్నాం. పైన ధాతువు హల్లుతో ప్రారంభమైతే భూతకాలంలో ఆ వస్తుందని చెప్పాం. అచ్చుతో ప్రారంభమైతే ఆ వస్తుంది. ఇక్కడ అజాది ధాతువుకి ఉదాహరణ చూడండి. ఆ ఏధ్ ఆ త అని ఇచ్చాం. అంటే ఏధ్ అనే ధాతువు ఏధ వృద్ధవు. ఏధ్ ధాతువుకి వృద్ధి చెందుట అని అర్థం. దీనికి వర్తమాన కాలంలో అయితే ఏధ్ ఆ తే అని ఉంటుంది. వర్తమాన కాలంలో తే ఏకారం ఉంటుంది అని చెప్పాం కదా. ఏధతే ఏధేతే ఏధంతే ఏధసే ఏధేథే ఏధద్వే ఏధే ఏధావహే ఏధామహే. ఇది ఇంతకు ముందు తరగతిలో చెప్పుకున్నాం మనం వర్తమాన కాలంలో ఎలా ఉంటుందో. ఇప్పుడు ఆ ఏధ్ అనేది అచ్చుతో ప్రారంభమైంది కాబట్టి భూతకాలంలో ధాతువుకి ముందు ఆకారం వస్తుంది అనమాట. అంచేత ఆ ఏధ్ ఆ ఏధ్ ఐద్ అవుతుంది. ఏ ఆ ఏధ్ ఆ అనేది వికరణ ప్రత్యయం. తా అనేది ప్రత్యయం కాలపురుషార్థక ప్రత్యయం. అంచేత ఐధత. దీంట్లో ఐధ వరకు తొమ్మిదిటిలో సమానం. ఐధత ఐధేతాం ఇతాం ప్రత్యయం. ఐధ ఇతాం ఐధేతాం. ఐధ అంత ఐధంత. ఐధ థాహ ఐధథాహ. ఐధ ఇథాం ఐధేథాం. ఐధ ధ్వం ఐధధ్వం. ఐధ ఇ ఐధే. ఐధ వహి ఐధావహి ఐధామహి. పైదానికి కింద దానికి తేడా తెలిసింది కదా. పైన
వది ధాతువు, వది వద్దుగా మారుతుంది. అంచేది అక్కడ వంద అనే దాంట్లో మొదట వకారం ఉంది, అంటే హల్లు. హల్లుతో ప్రారంభమైతే ధాతువుకు ముందు ఆ వస్తుంది. అచ్చుతో ప్రారంభమైతే ధాతువు ముందు ఆ వస్తుంది. ఈ విధంగా ఇప్పుడు లభ్ ధాతువు, అలాగే శుభ్, శోభ అని ఉంటుంది. అలాగే సేవ్ ధాతువు, స్పర్ధ ధాతువు. ఎవరైనా దీనికి భూతకాలం చెప్పగలరా? మహోదయ. ఉమాసుందర్ గారు చెప్పండి. ఇప్పుడు లభ్ ధాతువుకి చెప్పండి. నమస్తే మహోదయ. ఆ లభ్ ధాతువు, దాని పైన ఉదాహరణ కావస్తే మీరు చూడండి, అది చూసి చెప్పండి. అలాగే మహోదయ. అది లభ్ ధాతువు, దానికి ముందు లట్లకారం చెప్తాం మహోదయ. లభతే, చెప్పండి. లభంతే, లభసే, లభేతే, లభధ్వే, లభే, లభావహే, లభామహే. దానికి లంగ్లకారం అలభత, అలభేతాం, అలభంత, అలభతాః, అలభేతాం, అలభధ్వం, అలభే, అలభావహి, అలభామహి. తర్వాత ఉషారాణి గారు చెప్తున్నాను. శుభ్ ధాతు శోభ అవుతుంది, దానికి భూతకాలం చెప్పండి. ఏ ధాతువు అండి? శోభని ఇచ్చాం కదా. అశో ప్రథమ పురుష లంగ్లకారము అశోభత, అశోభేధ్వా, అశోభేతాం, అశోభంత, అశోభంత. అశోభంత. తర్వాత మధ్య అశోభథాః, అశోభేథాం, అశోభధ్వం. ఉత్తమ పురుష అశోభే, అశోభావహి, అశోభామహి. తర్వాత సత్యవాణి గారు సేవ్, సేవ్ అనే ధాతు చెప్పండి. సేవతే, సేవేతే, వర్తమాన కాలం చెబుతున్నారా? ముందు ఇదే చెప్పమంటారా అండి? ముందు చెప్పండి, పోనీ వర్తమానం చెప్పండి. సేవతే, సేవతే, సేవేతే, సేవంతే, సేవసే, సేవేథే, సేవద్వే, సేవే, సేవావహే, సేవామహే. ఇప్పుడేమో అసేవత, అసేవత, అసేవేతాం, అసేవంత, అసేవతాః, అసేవతే, అసేవేథాం, అసేవధ్వం, అసేవే, అసేవామహి, అసేవామహి. తర్వాత సహస్ర, ఏమండి? సహస్ర చెప్పండి. ఉన్నారా? సహస్ర చెప్పండి. మీరు స్పర్ధ ధాతువు చెప్పండి. స్పర్ధతే, వర్తమాన కాలం స్పర్ధతే. స్పర్ధతే, స్పర్ధేతే, స్పర్ధంతే, స్పర్ధసే, స్పర్ధేతే, స్పర్ధద్వే, స్పర్ధే, స్పర్ధావహే, స్పర్ధామహే. దాని భూతకాలం చెప్పండి. అస్పర్ధత, అస్పర్ధేత, స్పర్ధంత, స్పర్ధథాః, అస్పర్ధేతాం, అస్పర్ధధ్వం, అస్పర్ధే, అస్పర్ధావహి, అస్పర్ధామహి. నెక్స్ట్ పద్మ. గురువు గారు మీరు మళ్ళీ మొదటిది చెప్పండి. ఇంతకు ముందు మొదటి ధాతు ఏమిటి చెప్పాము? లభ ధాతు. లభ ధాతు చెప్పండి. లభతే, లభేతే, లభంతే, లభసే, లభేథే, లభద్వే, లభే, లభావహే, లభామహే. భూతకాలం చెప్పండి. అలభత, అలభేతాం, అలభంత, అలభతాః, అలభేతాం, అలభధ్వం, అలభే, అలభావహి, అలభామహి. సమీచీనం.
ఇలాగా ఇంకెవరైనా ఉన్నారా? నమస్కారం మహోదయ. నమస్కారం మహోదయ, నేను చెప్తాను. చెప్పండి. ఎవరు? సూర్యకుమారి గారా? అవునండి, ఏం చెప్పమంటారు? చెప్పండి. శోభో, శుభధాతువుకి శోభ. శోభ అవుతుంది, చెప్పండి. శోభతే, శోభేతే, శోభంతే, శోభతే, శోభశే, శోభేతే, శోభద్వే, శోభే, శోభావహే, శోభామహే, అశోభత, అశోభేతాం, అశోభంత, అశోభథాః, అశోభేథాం, అశోభేధ్వం, అశోభధ్వం, అశోభత్వం. అశోభత్వం, అశోభే, అశోభావహి, అశోభామహి. సమీచ. ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా ఉన్నారా చెప్పేవాళ్ళు? సరే, నేను ముందుకు చెప్తాను వెళ్దాం. మహోదయ. చెప్పండి. ఏ సేవ్ అంటే సేవ్ ధాతు చెప్పండి. సేవ్, సేవేతే, ఒక సేవతే. సేవతే, సేవతే వర్తమాన కాలం ముందు చెప్పండి, అప్పుడు బాగా గుర్తుంటుంది. సేవతే, సేవేతే, సేవేతే, సేవంతే, సేవసే, సేవతే, సేవద్వే, సేవేతే, సేవేద్వే, సేవే, సేవావహే, సేవామహే. ఇప్పుడు భూతకాలం చెప్పండి. అసేవతే, అసేవత, అసేవత, అసేవతాం, అసేవంత, అసేవతాః, అసేవతాం, అసేవద్వం, అసేవేతాం, అసేవేతాం, అసేవద్వం, అసేవే, అసేవహి, అసేవావహిన, అసేవావహి, అసేవావహి, అసేవామహి. ధన్యవాదాలు మహోదయ. నమస్కారం. ఇంకా ఎవరైనా ఉన్నారా? సరే, ముందుకు వెళ్దాం మనం. ఇలాగా ఇప్పుడు ఈ ద్వాది గణం మనం అనుకున్న మొదటి గణంలో ఇవి చెప్పాము. ఇప్పుడు రెండవ గణము దివాదులు. దీంట్లో కూడా ప్రత్యయాలు అవే, మధ్యలో వచ్చే వికరణ ప్రత్యయం మారుతుందంతే. పైన ద్వాదుల్లో మధ్యలో ఆ వస్తుంది, ఇక్కడ యా వస్తుంది. చూడండి, లీ అనే ధాతువుకి చెప్తున్నాం ఇక్కడ. లీంగ్ శ్లేషణే. శ్లేషణం అంటే కలియుట అని అర్థం. అలీయత, అలీయేతాం, అలీయంత, అలీయథాః, అలీయేథాం, అలీయధ్వం, అలీయే, అలీయావహి, అలీయామహి. పైదానికి తిరిగి తేడా ఏముండదు, ప్రత్యయాలు అవే. పైన అయితే అవందత, అవందేతాం, అవందంత అనే చోట మధ్యలో అవంద ఆ వచ్చిందనమాట. ఇక్కడ యా వస్తుంది. పై ద్వాదిగణంలో మధ్యలో వచ్చే వికరణ ప్రత్యయం ఆ, ఇక్కడ యా, అంతే తేడా. కాబట్టి ధాతువు లీ ధాతువు, దానికి భూతకాలాన్ని చెప్పేది ముందు ఆ వచ్చింది, తర్వాత వికరణ ప్రత్యయం యా, తర్వాత కాలపురుషార్థక ప్రత్యయము తా. ఈ తా అనేది మారుతూ ఉంటుంది. అలియా వరకు 9 సమానమే. తర్వాత ప్రత్యయాలను బట్టి రూపం మారుతుంది అన్నమాట. అలీయ తా, అలీయేతాం, ఈతాం అని ప్రత్యయం అంచేది అలీయేతాం. అంతా ప్రత్యయం అలీయంత. తర్వాత థాహ, అలీయథాహ, ఇథాం, అలీయేథాం, ధ్వం, అలీయధ్వం. తర్వాత ఈ అలియా, ఈ అలీయే, వహి, అలీయావహి, మహి, అలీయామహి. అలీయత, అలీయేతాం, అలీయంత, అలీయథాః, అలీయేథాం, అలీయధ్వం, అలీయే, అలీయావహి,
అలీయామహి. ఈసారి ఉమాసుందర్ గారు చెప్పండి. మన్ అనే ధాతువుకి చెప్పండి. ముందు లట్లకారం చెప్తాను మహోదయ. చెప్పండి. మన్యతే, మన్యేతే, మన్యంతే, ఆ, మన్యసే, మన్యేతే, మన్యత్వే, ఆ, మన్యే, మన్యావహే, మన్యామహే. ఉమ్, లంగ్లకార రూపము ఉమ్, అమన్యత, అమన్యేతాం, అమన్యంత, ఉమ్, అమన్యథాః, ఉమ్, అమన్యేథాం, అమన్యత్వం, ఉమ్, అమన్యే, అమన్యావహి, అమన్యామహి. ఆ. ఇంకొకటి తర్వాత ఉషారాణి గారు డి ధాతువు చెప్పండి. చెప్తున్నాను మహోదయ. దీనికి ముందు వర్తమాన చెప్పండి. లట్లకారం చెప్తానండి. డి ధాతువుకు డీయతే, ఆ, డీయేతే, ఆ, డీయతే. డయతే కదా మహోదయ, డయతే, డయేతే, డయంతే కదా సారీ, లట్లకారం. డి డీకి డయతే. డీయతే అనే డైతే కాదు. డీయతేనా డైతేనండి? అంటే డి ధాతువు కదా. టీ ధాతువుకు డీయతేనండి. అంటే డీయతేనే. డీయతే, డీయేతే, డీయంతే, ఆ, డీయసే, డీయేథే, ఆ, డీయధ్వే, ఆ, డీయే, ఆ, డీయావహే, ఆ, డీయామహే. ఇది ఆ, లట్లకారం అండి. ఆ, లంగ్లకారము అడీయత, అడీయేతాం, అడీయంత, ఉమ్, అడీయథాః, ఉమ్, అడీయేథాం, ఉమ్, అడీయధ్వం. తర్వాత అడీయే, అడీయావహి, అడీయామహి. ఆ. తర్వాత సత్యవాణి సు లట్లకారం ధాతువు అండి. చెప్పండి. నెక్స్ట్ సు ధాతు. సూయతే, సూయేతే, ఆ, సూయంతే, ఆ, సూయసే, సూయేథే, సూయధ్వే, ఆ, సూయే, ఆ, సూయావహే, ఆ, సూయామహే. ఆ, లంగ్లకారం అంటే ఆ, అసూయత, అసూయేతాం, అసూయంత, అసూయత, అసూయత్థాః, అసూయేథాం, అసూయధ్వం, అసూయే, అసూయావహి, అసూయామహి. ఆ. తర్వాత పద్మ గారు దూ దూ ధాతు చెప్పండి. ఊ అంటే దూయతేనండి. దూ అంటే దూయతే, దూయేతే, దూయంతే, దూయసే, దూయేథే, దూయద్వే, దూయే, దూయావహే, దూయామహే. లంగ్ లంగ్ అదూయత, అదూయేతాం, అదూయంత, అదూయథాః, అదూయేథాం, అదూయధ్వం, అదూయే, అదూయావహి, అదూయామహి. నెక్స్ట్ సహస్ర. మహోదయ జాయతేనా మహోదయ? చెప్పండి అమ్మా. జాయతే. ఆ జన్ అనే జాయతే, ధాతువు జాగా మారుతుంది అనమాట. జాయతే, జాయేతే, జాయంతే, జాయసే, జాయేథే, జాయద్వే, జాయే, జాయావహే, జాయమహే. లంగ్లకారం అజాయత, అజాయేతాం, అజాయంత, అజాయతాః, అజాయేథాం, అజాయధ్వం, అజాయే, అజాయావహి, అజాయమహి. ఇంకా ఎవరైనా ఉన్నారా? మహోదయ నేను చెప్తాను మహోదయ. సూర్యకుమారి, చెప్పండి. సూర్యకుమారి. యుద్ధ ధాతువు. యుద్ధ, యుజ్యతే, యుజ్యేతే, యుజ్యంతే, ఇచ్చతే, యుజ్యతే, యుజ్యతే, యుజ్యేతే, యుజ్యేద్వే, యుధ్యద్వే. యుజ్యద్వే, యుజ్యే, యుజ్యావహే, యుజ్యావహే, యుజ్యామహే. అయుజ్యత, మళ్ళీ చెప్తాను. యుజ్యే, యుజ్యేవహి, యుజ్యావహే, యుజ్యామహే. అది లంగ్ అయిపోయింది, లట్ అయిపోయింది. లంగ్ చెప్పండి. లంగ్ ఇప్పుడు అయుజ్యత, అయుజ్యేతాం, అయుజ్యంత, అయుజ్యథాః, అయుజ్యథాం,
అయుధ్యేతాం అయుజ్యేతాం ఆ, అయుజ్యధ్వం అయుజ్యే అయుజ్యావహి అయుజ్యామహి. సమీచీనం. నేను ఇంకా ఎవరైనా చెప్తాను. ఉన్నారా? ధన్యవాదాలు. నేను ఉన్నానండి. ఎవరైనా ఉంటే చెప్పండి. నేను భార్గవి. చెప్తున్నాను మామయ్య. ప్రాణం రాణి అప్పు ఎవరున్నారు? ఎవరు చెప్తారు? రాణి అనం రాణి. చెప్పండి. అవును. చెప్పండి అమ్మా. పూర్ పూర్యతే పూర్యేతే పూర్యంతే పూర్యసే పూర్యేతే పూర్యద్వే పూర్యే పూర్యావహి పూర్యావహే పూర్యామహే. మహే అపూర్యథ అపూర్యేతాం అపూర్యంత అపూర్యథాః అపూర్యేతాం అపూర్యద్వం అపూర్యే అపూర్యావహి అపూర్యామహి. 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 ధన్యవాదాలు. భార్గవి గారు చెప్తారా? చెప్తానండి. మన్ను ధాతువు చెప్పండి. మన్ ధాతువుతోనా? మన్ అంటే మన్నుకి ఏంటి వస్తుందండి? మన్యతే. భూతకాలం మన్యతే చెప్తారా? వర్తమానం మన్యతే చెప్తారా? మన్యేతే మన్యంతే మన్య మన్యతే మన్యేథే మన్యధ్వే మన్యే మన్యావహే మన్యామహే. అది వర్తమానం. దానికి భూతకాలం చెప్పండి. భూతకాలంలో అమన్యతే అమన్యత. అమన్యేతే. అమన్యత. ఇక్కడ చూడండి, దీని మీద ఇక్కడ ఉండండి స్క్రీన్ మీద చూడండి. అలీయత, అలీయేతాం, అలీయంత అనుంది. అలాగా అమన్యత, అమన్యేతాం, అమన్యంత అని చెప్పాలి. అమన్యత అమన్యేతాం అమన్యంత అమన్యథాః అమన్యేథాం అమన్యంతం అమన్యధ్వం అమన్యే అమన్యావహి అమన్యామహి. సమీచీనం. ఇంకా ఎవరైనా ఉన్నారా? నేను సరే, చెప్తాను. ఎవరమ్మా? వరలక్ష్మి. చెప్పండి. ఇక్కడ డి ధాతువు కానీ వీటిలో ఏదో ఒక ధాతువు చెప్పచ్చు, మీ ఇష్టం. మన్యతే చెప్పేస్తానండి. మన్యతే చెప్పండి. మన్యేతే మన్యంతే మన్యసే మన్యేథే మన్యద్వే మన్యే మన్యావహి మన్యావహే మన్యామహే. అమన్యత అమన్యే మన్యత అమన్యే అమన్యత అమన్యేతాం అమన్యంత అమన్యథాః అమన్యేతాం అమన్యధ్వం అమన్యే అమన్యావహి అమన్యామహి. మీరందరూ ఏం చేయాలంటే, ఇట్లో ఉదాహరణగా ఒక ధాతువు చెప్పాను, మిగతా ధాతువులకి ఆ రూపాలు వేరే పుస్తకంలో రాసుకుంటూ ఉండండి. ఇప్పుడు చెప్పేయగలిగిన తర్వాత మళ్ళీ మర్చిపోతూ ఉంటారు. ఆ ఉదాహరణ ధాతువుతో పాటుగా అది ఎలాగ మెటీరియల్ మీ దగ్గర ఉంది కాబట్టి మిగతా వేరే పుస్తకంలో రాసుకుంటుంటే అవి స్థిరంగా మీ దగ్గర ఉంటాయి. తర్వాత తుదాదులు. ఈ తుద వ్యధనే అని కాదు, బాధించడము అని అర్థం. దీనికి కూడా భూతకాలంలో ముందు ఆ చేరుతుంది, తర్వాత వికరణ ప్రత్యయం మధ్యలో ఆ, తర్వాత కాలపురుషార్థక ప్రత్యయము త. ఆ తుద్దు ఆ అతుద, తర్వాత త అతుదత. ఈ త అనే ప్రత్యయమే మారుతుంది. మిగతా అతుద అనేది 9 సమానంగానే ఉంటుంది. అతుదత, అతుదేతాం, అతుదంత, అతుదథాః, అతుదేథాం, అతుదధ్వం, అతుదే, అతుదావహి, అతుదామహి. అతుద త, అతుద ఇతాం. ఇతాం అనే దాన్ని కలిపితే అతుద ఇతాం, అతుదేతాం, అతుద అంత, అతుదంత, అతుద థాః, అతుదథాః.
మళ్ళీ ఇక్కడ ఇథాం ప్రత్యయం అతుద ఇథాం అతుదేథాం అతుద ధ్వం అతుద ఈ అతుదే అతుద ఆ వహి అతుదావహి అతుద ఆ మహి అతుదామహి అతుదత అతుదేతాం అతుదంత అతుదథాః అతుదేథాం అతుదధ్వం అతుదే అతుదావహి అతుదామహి. ఇప్పుడు కింద ఇచ్చిన ధాతువులు చెప్పండి. నుద్ అనే ధాతువు ఉమాసుందర్ గారు. మహోదయ దీనికి లట్లకారము నుదతే అంతే కదా మహోదయ. నుదతే నుదతే నుదేతే ఆత్మనేపదం కదా. నుదంతే నుదంతే నుదసే నుదేతే నుదత్వే నుదే నుదావహే నుదామహే. దీనికి లంగ్ లకారము అనుదత అనుదత అనుదేతాం అనుదంత అనుదథాః అనుదేథాం అనుదధ్వం అనుదే అనుదావహి అనుదామహి అనుదామహి. తర్వాత ఉషారాణి గారు క్షిపధాతు. క్షిప్ ధాతువు కదండి. ముందు వర్తమాన కాలం. క్షిపతే క్షిపేతే క్షిపంతే క్షిపసే క్షిపేథే క్షిపద్వే క్షిపే క్షిపావహే క్షిపామహే. లంగ్లకారం. అక్షిపత అండి. అంతే. అక్షిపత అక్షిపేతాం అక్షిపంత అక్షిపథాః అక్షిపేథాం అక్షిపద్వం అక్షిపే అక్షిపావహి అక్షిపామహి. అంతే. అంతేనండి. తర్వాత సత్యవాణి గారు చెప్తున్నాను. మిల్ ధాతు చెప్పనా అండి. మిలధాతు. మిల్ ధాతు. మిలతే మిలేతే మిలంతే మిలసే మిలేథే మిలద్వే మిలే మిలావహే మిలామహే. లంగలకారం అంటే అమిలత అమిలేతాం అమిలంత అమిలత అమిలతాః అమిలేథాం అమిలధ్వం అమిలే అమిలావహి అమిలామహి. భార్గవి గారు ముచ్చు అంటే ముంచు ధాతు చెప్పండి. ముంచు ధాతువేనా. ముంచు ముంచతే ముంచేతే ముంచంతే ముంచస్ ముంచస్ ముంచసే ముంచేసే ముంచద్వే ముంచే ముంచావహే ముంచామహే. తర్వాత రెండో ధాతువు ముంచుత ముంచుదత్ అముంచత అముంచత అముంచదేతాం అముంచదంతం మళ్ళీ 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 అక్కడ తా మీరు ఎదురుకుండా చూస్తున్నారు కదా. అతుదత అతుదేతాం అతుదంత. తుదా వరకు ఆ ధాతువు వేరు. ఇక్కడ ముంచ తా ఇత అంత అవే కలపడం. అముంచత అముంచత అముంచతే అముంచదేతాం. రెండు తాళ్ళు లేవు. అముంచేతాం అముంచేతాం అముంచంతం అముంచథ అముంచథాః థాః అముంచేథాం అముంచథాః అముంచేథాం అముంచధ్వం అముంచే అముంచే అముంచవహి అముంచామహి. మరొకసారి చెప్పండి. చెప్తానండి. అముంచత అముంచేతాం అముంచంత అముంచంతం అముంచత్తం అముంచథాః. చివరి సున్న లేదు. అముంచంత అంతే.
అముంచంత అముంచత అముంచేతాం అముంచంత ఇది అముంచత్థాః అముంచేత్థాం అముంచత్వం అముంచే అముంచావహి అముంచామహి. సరిపోయింది. పద్మ అయ్య గారు చెప్పండి. విద్ విద్ వింద్ అని అవుతుంది. విందతే విందతే విందేతే విందంతే విందసే విందేథే విందద్వే విందే విందావహే విందామహే. అవిందత అవిందేతాం అవిందంత అవిందతాః అవిందేతాం అవిందధ్వం అవిందే అవిందావహి అవిందామహి. ఆనమ్మ రాణి మీరు చెప్పండి. అది నుద్దు మళ్ళీ మొదటికి రండి. నుద్దు నుద్దు అనే ధాతు చెప్పండి. ఓకే. నుద్యతే నుద్యేతే నుదతే సారీ నుదతే నుదేతే నుదంతే నుదసే నుదే నుదథే నుదేథే నుదద్వే నుదే నుదావహే నుదామహే. అనుదత అనుదేతాం అనుదంత అనుదథాః అనుదథాం అనుదద్వం అనుదేతాం క్షమ్యతాం అనుదద్వం అనుదే అనుదావహి అనుదామహి. ధన్యవాదాలు. తర్వాత ఇంకా ఎవరైనా చెప్తారా? నేను చెప్తాను మహోదయ. చెప్పండి. క్షిప్ చెప్పనా? క్షిపతే క్షిపతే క్షిపేతే క్షిపంతే క్షిపసే క్షిపేతే క్షిపధ్వే క్షిపతే క్షిపదే క్షిపదే క్షిపతే క్షిపావహి క్షిపావహే క్షిపామహే. తప్పు చెప్పాలి. క్షిపే చెప్పాలి కదా. ఇప్పుడు భూతకాలం చెప్తాను. ఇందాక చెప్పింది కాదు తప్ప. అవునండి. క్షిపయే అన్నారు. క్షిపే ఏ అనలేదమ్మా. ఏ అనలేదు. అవును. లేదు క్షిపతే అన్నాను. క్షిపతే క్షిపావహే క్షిపామహే. క్షిపే అలా కాదు. ఉత్తమ పురుషులు చెప్పేది ఉత్తమ పురుషులు క్షిపే క్షిపావహే క్షిపే క్షిపావహే క్షిపామహే. మర్చిపోయినా. అక్షిపత అక్షిపత అక్షిపేతాం అక్షేతాం కదా. అక్షిపంతాం అక్షిపతాం అక్షేతాం మీరు కంగారు పడకండి. మెల్లగా చెప్పండి. మళ్ళీ చెప్పండి. చెప్పండి. అక్షిపత అక్షిపత అక్షిపేతాం అక్షపంత అక్షపతాః అక్షపేతాం అక్షపధ్వం అక్షపే అక్షపావహి అక్షపావహి అక్షపామహి. మళ్ళీ క్ష అంటున్నారు మీరు. క్షి అక్షిపే అక్షిపావహి అక్షిపామహి. అక్షిపే అక్షిపావహి అక్షిపామహి. తర్వాత ఎవరు? సహస్ర చెప్పారా? ఇంకెవరైనా చెప్పాలా? చెప్పాలి మహోదయ. చెప్పావమ్మా? చెప్పాలా? చెప్పాలి మహోదయ. చెప్పండి. మిల్ ధాతువు చెప్పండి. మిలతే మిలేతే మిలంతే మిలసే మిలేతే మిలద్వే మిలే మిలావహే మిలామహే. అమిలత అమిలేతాం అమిలంత అమిలతాః అమిలేతాం అమిలద్వం అమిలే అమిలావహి అమిలామహి. ఇంకెవరైనా ఉన్నారా? గురుగారు నేను చెప్తానండి. చెప్పండి అమ్మా. ముచ్చు ధాతువు చెప్పమంటారా? ముంచు చెప్పండి. లట్లకార రూపాలు. ముంచతే ముంచేతే ముంచంతే ముంచస్తే ముంచేస్తే ముంచద్వే ముంచే ముంచావహే ముంచామహే. ఇప్పుడు లంగులకార రూపాలు.
అముంచత అముంచేతాం అముంచంత అముంచత్థాః అముంచేత్థాం అముంచధ్వం అముంచే అముంచావహి అముంచామహి. భార్గవి గారు చెప్పారా చెప్పాలా? చెప్పానండి, చెప్పాను. మళ్ళీ చెప్పమంటే ఇంకో చెప్తాను. కలేదు ఎందుకంటే ఇంకా టైం మనకి మిగతావన్నీ చెప్పుకోవాలి కదా, అంచేది ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళకే అవకాశం. తర్వాత తర్వాత గణము చురాది గణం. ఈ చురాది గణంలో మొదటి మనం అనుకున్నాము వర్తమాన కాలంలో అయ చోరయతి. చురాది గణంలో ధాతువులు ఏమిటంటే విశేషము, అవి పరస్మయ పదంలోనూ చెప్పచ్చు, ఆత్మనేయ పదంలోనూ చెప్పచ్చు. ఇప్పుడు పైన చెప్పుకున్న దాంట్లో ఉభయ పదులు ఉంటాయి. ఉభయ పదులు అయితే పరస్మయ పదము చెప్పచ్చు, ఆత్మనేయ పదం చెప్పచ్చు అన్నమాట. ఇప్పుడు తుద ధాతువు పరస్మయ పదంలో కూడా చెప్పే మనం, తుదతి తుదత తుదంతి అని. ఆత్మనేయ పదంలో అయితే తుదతే తుదేతే తుదంతే అని అవుతుంది. అలాగా ఇప్పుడు చురాది గణంలో ఉన్న ధాతువుల యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఆ ధాతువులు అన్నీ కూడా ఉభయ పదుల్లో చెప్పుకోవచ్చు. చోరయతి చోరయత చోరయంతి పరస్మయ పదం. అదే ఆత్మనేయ పదం అయితే చోరయతే చోరయేతే చోరయంతే. భూతకాలంలో పరస్మయ పదం అయితే అచోరయత్ అచోరయతాం అచోరయన్. అదే ఆత్మనేయ పదం అయితే అచోరయత అని. అంటే ఈ చోరయ దానికి ముందు అకారం అచోరయ. ఈ అచోరయ వరకు సమానమే, అది పరస్మయ పదమైన ఆత్మనేయ పదమైన. చివర చేరే ప్రత్యయాల్లోనే తేడా. పరస్మయ పదమైతే అచోరయత్ అచోరయతాం అచోరయన్ అచోరయ అచోరయతం అచోరయత అచోరయం అచోరయావ అచోరయామా అని అవుతుంది. ఇక్కడ ఆత్మనేయ పదంలో అచోరయత అచోరయేతాం అచోరయంత అచోరయథాః అచోరయేథాం అచోరయధ్వం అచోరయే అచోరయావహి అచోరయామహి. అచోరయ వరకు సమానమే తొమ్మిదింటిలోనూ. దానికి తా చేరిస్తే అచోరయ తా, ఇతాం చేరిస్తే అచోరయేతాం, తా చేరిస్తే అచోరయంత, థాః అచోరయథాః, ఇథాం అచోరయేథాం, ధ్వం అచోరయధ్వం, ఈ అచోరయే, వహి అచోరయావహి, మహి అచోరయామహి అని. ఈసారి ఉమాసుందర్ గారు చెప్పండి. మహోదయ. చెప్పండి. కథ 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 అకథయత అకథయేతాం అకథయంత అకథయథాః అకథయేతాం అకథయధ్వం అకథయే అకథయావహి అకథయామహి. ఉషారాణి గారు చెప్తున్నాను మహోదయ. వర్తమాన కాలం చెప్పమంటారా దీనికి ముందు? తర్వాత గణ్ గణ్కి గణయతే గణయేతే గణయంతే గణయతే గణయేథే గణయధ్వే గణయే గణయావహే గణయామహే. తర్వాత లంగ్లకార్ అగణయత అగణయేతాం. అగణయత అన్నారా? అన్నానండి. అగణయత అగణయేతాం అగణయంత అగణయథాః అగణయేథాం అగణయధ్వం అగణయే అగణయావహి అగణయామహి. సమీచీనం.
తర్వాత సత్యవాణి గారు. తాడు చెప్తానండి. లట్లకారం తాడయతే తాడయేతే తాడయంతే తాడయసే తాడయేత్థే తాడయధ్వే తాడయతే తాడ తాడ తాడయే తాడయే తాడావహే తాడయే తాడయావహే తాడయామహే అతాడత అతాడయత అతాడయేతాం అతాడయంత అతాడయథాః అతాడయేత్థాం అతాడయధ్వం అతాడయే అతాడయావహి అతాడయామహి. ఈ చురాదుల్లో ఏమిటంటే మధ్యలో ఆ కాకుండా అయా ఉంటుంది, అంటే ఒక అక్షరం పెరుగుతోంది. అది తాడ. మామూలుగా మిగతా పైన ధాతువుల్లో తుద్దుంటే ఆ చేరి తుదా అవుతుంది, అదే మన్నుంటే యా చేరి మన్యా అవుతుంది. ఇక్కడ అలా కాకుండా ఒక ఆ కాకుండా అయా మారుతుంది, అందువల్ల ఇంకో అక్షరం ఎక్కువ పలకాలన్నమాట. అంటే గురుగారు ఒక డౌట్, ఇక్కడ అయ అనేది వికరణ ప్రత్యయం అనుకోవాలా? ఆ అన్నారు కదా వికరణ ప్రత్యయము, మళ్ళీ యా ఎందుకు యాడ్ అవుతుంది? అది నిజంతం కదండి. ఒక నిమిషం సార్ చెప్తారు ప్లీజ్. కానీ చురాదులన్నిటికీ నిత్స్ అని చెప్పారు ఒక ప్రత్యయాన్ని. ఆ నిత్స్ మార్పు చెంది అయి అవుతుంది అనమాట. అంచేత చురాదువు ఎడిషనల్ గా ఇక్కడ ఐ అనేది వస్తుంది అనమాట చురాదులన్నిట్లో. దాన్ని వికరణ ప్రత్యయం అనుకోవాలా మహోదయ? వికరణ ప్రత్యయం కాదు అది. ఆనే ఆయే వికరణ ప్రత్యయం. మనం ఉరికే అంటే గుర్తు పెట్టుకోవడం కోసం అయా అనేది ఉంటుంది అని గుర్తు పెట్టుకోవడం కోసం చెబుతున్నాం. కానీ పైన విడదీసినప్పుడు ఇచ్చారు చూడండి, ఆ చోరయ్యు చోరయ్యు. ఈ చోరయ్య ఏంటంటే ఆ చుట్టూ ధాతువు మీద నిచ్చు అనే ప్రత్యయం. అది ఆ నిచ్చు చేయడం వల్ల నిచ్చు అయ్యగా మారుతుంది అనమాట. చోరయ్య అవుతుంది. గణయ్య కథయ్య అట్లాగా ఆ అనేదే వికరణ ప్రత్యయం. ధన్యవాదాలు, ఇప్పుడు అర్థమైంది. పెట్టుకోవడానికి మనం గుర్తు పెట్టుకోవడానికి ఏం చెబుతున్నామంటే మధ్యలో అయా ఉంటుంది అని చెబుతున్నాం. అయా ఉంటుందంటే అయ్యు ప్లస్ ఆ అనమాట. ఓకే ఓకే ధన్యవాదాలు. ఇంకా సత్యవాణి గారు చెప్పారా? చెప్పానండి. భార్గవి గారు చెప్తానండి. భార్గవి గారు పూజ. పూజ ధాతు పూజ. పూజయతే పూజయత పూజయంతం పూజేత్థాః పూజయేతాం పూజయేత్థాం పూజయధ్వం పూజయే పూజయావహే పూజయామహే. రెండోది భూతకాలం. అపూజయత అపూజయేతాం అపూజయంత అపూజయథాః అపూజయేత్థాం అపూజయధ్వం అపూజయే అపూజయావహి అపూజయామహి. సమీచీనం. తర్వాత పద్మ గారు. గురువు గారు తుదాది గణాలు చురాది గణాలు రెండు కూడా ఉభయపదీలండి. చురాదిగణం తుదాదిగణం కాదు, చురాదిగణం. చురాదిగణంలో అన్ని ఉభయపదులుగా చెప్పచ్చు. అది తుదాది గణం గురించి కూడా ఏదో చెప్పారు. తుదాదుల్లో అలా కుదరదు. తుదాదులో ఇవి అవి రెండు ఉంటాయి. ఉభయపదులు 3 రకాలు ఉంటాయి దాంట్లో 3 రకాలు ఉంటాయి. మిగతా అన్నిట్లోనూ వాదిగణం దివాదిగణం తుదాదిగా వాటి అన్నిట్లోనూ మొత్తం 10 గణాలు. మనం 10 చెప్పుకోవట్లేదు, కానీ 10 గణాల్లో 9 గణాల్లోనూ అన్ని రకాలు ఉంటాయి. అంటే పరస్మేపది, ఆత్మనేపది, ఉభయపది 9 గణాల్లో ఉంటాయి. చురాదుల్లోనే అన్ని ఉభయపదులే అనమాట. అది ఇప్పుడు నేను క్షాళయతే 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 క్షాళయేతే క్షాళయంతే క్షాళయసే క్షాళయేతే క్షాళయధ్వే క్షాళయే క్షాళయావహే క్షాళయామహే అక్షాళయత అక్షాళయేతాం అక్షాళయంత
అక్షాళయథాః అక్షాళయేథాం అక్షాళయధ్వం అక్షాళయే అక్షాళయావహి అక్షాళయామహి. తర్వాత ఎవరు? సూర్యకుమార్ గారు. నేను చెప్తాను. భక్ష్యతే భక్షయతే భక్షయేతాం భక్షయంత. మీరు ఏం చెబుతున్నారు? వర్తమాన కాలం చెబుతున్నారు. వర్తమాన కాలం అయితే మళ్ళీ చెప్పండి. భక్షయతే 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 భక్షయేతాం భక్షయేతాం ఉండదు. భక్షయేతాం ఉండకూడదు. భక్ష్యేతాం భక్ష్యతే భక్ష్యతే భక్ష్యంతే. భక్ష్యతే భక్ష్యతే భక్ష్యంతే. భక్షయతే వినండి, ఒకసారి వినండి. భక్షయతే భక్షయేతే భక్షయంతే. వర్తమాన కాలం అట్లా చెప్పాలి. యా వస్తుంది కదా, యా వస్తుంది. భక్షయతే భక్షయతే భక్షయేతే భక్షయంతే భక్షయతాః భక్షయేతాం. సారీ, భక్షయతే భక్షయసే భూతకాపడకండి. మర్చిపోయాను. భక్షయసే భక్షయసే భక్షయేతే భక్షయద్వే భక్షయతే భక్షయేధ్వం భక్ష్యే భక్ష్యే భక్ష్యావహే భక్షయే భక్షయావహే భక్షయామహే భక్షయామహే. అభక్షత అభక్షయత అభక్షయత అభక్షయేతాం అభక్షయంత అభక్షయతాః అభక్షయేతాం అభక్షయధ్వం అభక్షయే అభక్షయావహి అభక్షయామహి. సరిపోయింది. తర్వాత ఎవరన్నా? క్షమితం. తర్వాత ఎవరమ్మా? గురుగారు ఒక డౌట్ అండి. చెప్పండి. అది భక్షయానండి భక్ష్యానండి? భక్ష్య కాదు, భక్షయ. భక్షయానా? అంటే భక్షు అయ కదా, అయా అనేది మారదు. ఇంకా భక్షు అయా భక్షయ. భూతకాలం అభక్షయత, వర్తమానం అయితే భక్షయతే. భక్ష్యతే అనేది వేరే ప్రయోగం. ఎక్కడైనా మీకు భక్ష్యతే వస్తే అది కర్మణి ప్రయోగం. భక్ష్యతే అంటే తినబడుచున్నది అని అర్థం. భక్షయతే అంటే తింటున్నాడు అని అర్థం. భక్ష్యతే అంటే తినబడుచున్నది అని అర్థం. ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా చెప్తారా? నేను చెప్తాను. మహోదయ, అర్థాలు కూడా ఇందులో ఇస్తారా మహోదయ? ఏంటి ఇవి మీనింగ్స్ అర్థాలు కూడా మారే కదా, కొంచెం ఇందులో ఇస్తారా? గ్రూప్ లో ఇస్తారా? ఏమిటి అంటే ఇప్పుడు భక్ష్యతే అంటే తినబడ్డం కర్మణిలో. అవును, అది మేము చెప్పట్లేదు కదా మీకు. ఇప్పుడు వీటికి అర్థాలు మీకు తెలుసు. అవి తెలిసిపోయాయి కదా, పూర్వం చదువుకున్నాం కాబట్టి తెలిసాయి. భక్షయతే అంటే ఇప్పుడు మీనింగ్ అలా కదమ్మా. ఇప్పుడు కర్మణి, మీకు కర్మణి ప్రయోగము ఇంకా చెప్పలేదు కదా నేను. మీకు చెప్పారు కదా, ప్రయోగం చెప్తున్నాం. ఆ డౌట్ అడిగారు కాబట్టి చెప్పాను నేను. భక్ష్యతే ఇలాంటివి చాలా ఉంటాయి. అది మీ కర్మణి ప్రయోగం చెప్పినప్పుడు మీకు అర్థం అవుతుంది. అలాగే ధన్యవాదాలు. సరే, ఏమని ఇంకా ఎవరైనా చెప్పేవాళ్ళారా? సరే చూడండి కింద ఎవరమ్మా? ఎవరు చెప్తారు? చెప్పండి. ఈ కథా ధాతువు చెప్పండి. మీకు ఏదో చెప్పదు, పర్వాలేదు. కథ అకథతాం అఖదేత. ఇదే భూతకాలం చెబుతున్నారా? అవునండి, అవును. చెప్పినప్పుడు ఏం చేయాలి? కథయ. కథయాకి ముందు తర్వాత తా ప్రత్యయం. అకథయత అనాలి. అఖదయత అఖదయేతాం అకథయంత. కా ఒత్తకండి. అఖదయథాః. కా ఒత్తు లేదు. కా మామూలు కకారమే. తర్వాత థకారమే.
చెప్పండి. మామూలుగా మళ్ళీ చెప్తారండి ఫస్ట్ నుంచి. చెప్పండి. అఖదయత, అఖదయేతాం, అఖదయంత, అఖదయథాః, అఖదయేతాం, అఖదయధ్వం, అఖదయే, అఖదయావహి, అఖదయామహి. ఇంకా కా ఒత్తుతున్నట్టుగా అనిపిస్తోంది. అవునండి, అవును. కొంచెం జాగ్రత్తగా అదే మధ్యలో పక్క పక్కన ఉన్నాయి కదా, అందువల్ల పొరపాటు పడతాం. కా పక్కదేమో థా, థా వత్తాలి, కా వత్తకూడదు. అక్కధ అని వస్తుంది కదా మహోదయ. అక్కధ మామూలు కకారము, తర్వాత థకారము. కథ, కథ అంటాం కదా, కథయతి, కథయతి, అకథయతి. అక్కధ అప్పుడు కర్మణిలో అయితే అక్కధయతే, అక్కడయేతాం, అక్కడయంత అని వస్తుందా? అదే అకథయత, తే కాదు, అకథయత. భూతకాలం అయితే అకథయత, వర్తమానం అయితే కథయతే. కథయతే, కథయతే, కథయే, కథయేతాం, కథయేతే, కథయతే, కథయేతే, కథయంతే. అంతే. సరే, ఇక్కడైతే మధ్యమ పురుషుకి అప్పుడు ఒత్తు పలకాలి. అకథేతాం తాం అని. చివరి ప్రత్యయాలు అక్కడ ప్రథమ పురుషులో అయితే ఒత్తు లేదు, తా. మధ్యమ పురుషులో అయితే ఒత్తు పలకాలి ప్రత్యయం దగ్గర. సరే, చూడండి కింద కొన్ని ఈ ధాతువులు ప్రయోగిస్తూ కొన్ని వాక్యాలు ఇచ్చాము. భక్తాహ దేవం అసేవంత. అసేవంత అంటే సేవించిరి, భక్తులు దేవుని సేవించిరి. వర్తమానంలో అయితే సేవంతే, సేవతే, సేవేతే, సేవంతే. సేవంతే అంటే సేవిస్తున్నారు. భూతకాలము అసేవంత. భక్తాహ దేవం అసేవంత. తర్వాత భక్తాహ ప్రీతిం అలభంత. భక్తులు ప్రీతిని, సంతోషాన్ని, అలభంత పొందిరి. లభతే, లభేతే, లభంతే. వర్తమాన కాలంలో లభంతే అంటాం, భూతకాలంలో అలభంత. భక్తాహ ప్రీతిం అలభంత అంటే భక్తులు ప్రీతిని పొందిరి. గానే జనస్య మనః అలీయత. గానే, గానమునందు జనుని యొక్క మనస్సు అలీయత, లీనమైంది, కలిసిపోయింది అని అర్థం. లీయతే అంటే కలుస్తోంది, వర్తమాన కాలం. అలీయత కలిసింది, లగ్నమైంది అని అర్థం అనమాట. లీనమైపోయాడు అని అంటాం కదా తెలుగులో, వ్యవహారంలో. పాటలో లీనమైపోయాడు అనమాట. అతని యొక్క జనుని యొక్క మనస్సు గానే పాఠమునందు, పాటయందు అలీయత, లీనమైంది. సభ్యాః సభాయాం విశిష్టాతిథేః ఉపన్యాసే అలీయంత. సభ్యాః అంటే సభ్యులు, సభాయాం సభయందు, విశిష్ట అతిథేః మనం విశిష్ట అతిథులు, ప్రత్యేక అతిథులను పిలుస్తూ ఉంటారు. ఆ విశిష్టాతిథి యొక్క ఉపన్యాసే, ఉపన్యాసమునందు అలీయంత అంటే లీనమయ్యారు. కృషితః జనాః స్వయం ఏధంతే. కృషితః కృషి వల్ల, తహ అంటే వలన అని అర్థం. కృషి వలన జనులు స్వయముగా వృద్ధి చెందారు. ఐదంత ఏదధాతువుకి వర్తమానమైతే ఏదంతే, ఏదంతే వృద్ధి చెందుచున్నారు. భూతకాలం ఐదంత, కృషి వల్ల జనులు స్వయంగా వృద్ధి చెందారు. జ్వర బాలకం అతుదత. జ్వరము బాలుని అతుదత బాధ పెట్టినది. తుదతే బాధ పెట్టుచున్నది, వర్తమాన కాలం. భూతకాలం అతుదత బాధ పెట్టినది. బాలకాః నద్యాః జలే ఉపలాన్ అక్షిపంత.
బాలకులు నది యొక్క జలే నీటి యందు ఉపలాన్ అంటే రాళ్లను అక్షిపంత విసిరిరి. క్షిపంతే అంటే విసురుచున్నారు లేదా వేయుచున్నారు. అక్షిపంత వేసిరి. మేఘాః వర్షాసు జలం అముంచంత. మేఘములు వర్షాసు అంటే వర్ష ఋతువునందు జలం నీటిని అముంచంత అంటే విడిచిపెట్టినవి. ముంచంతే విడుచుచున్నవి, అముంచంత విడిచినవి. పండితః జ్ఞానేన మోక్షం అవిందత. పండితుడు జ్ఞానము చేత మోక్షమును అవిందత పొందెను. ఇక్కడ ఈ విద్ అనే ధాతువుకి పొందుట అని అర్థం. విద్దు ధాతువులు చాలా ఉన్నాయి. ఈ తుదాదుల్లో వచ్చినటువంటి విద్దు ధాతువుకి పొందుట అని అర్థం. విందతే పొందుచున్నాడు అని అర్థం. అవిందత పొందెను. పండితుడు జ్ఞానము చేత మోక్షమును పొందెను. రామస్య గుణాః జనాన్ రామాయణ పఠనాయ అనుదంత. అంటే రాముని యొక్క గుణములు జనాన్ జనులను రామాయణ పఠనాయ రామాయణము చదువుట కొరకు పఠనము కొరకు అనుదంత అంటే ప్రేరేపించినవి. నుద్దనే ధాతువుకి ప్రేరేపించడం అర్థం. ప్రోత్సహించడము ప్రేరేపించడము అని అర్థం. ఇక్కడ రాముని గుణాలు, ఆ గుణాలు ఏం చేసాయి? జనాన్ని రామాయణం చదవడానికి ప్రోత్సహించాయి. అనుదంతా ప్రేరేపించినవి. చోరాః ధనికస్య గృహే ధనం అచోరయంత. దొంగలు ధనికుని యొక్క గృహమునందు ధనమును దొంగిలించిరి. అచోరయంత. రక్షక భటాః చోరాన్ ప్రగృహ్య అతాడయంత. రక్షక భటులు దొంగలను ప్రగృహ్య పట్టుకుని అతాడయంత కొట్టిరి. తాడయంతే కొట్టుచున్నారు వర్తమాన కాలం. అతాడయంత కొట్టిరి. మూషకాః రాత్రౌ అపూపాన్ అభక్షయంత. మూషకాః అంటే ఎలుకలు రాత్రియందు అపూపములను అభక్షయంత తిన్నవి. ఎలుకలు తిన్నాయన్నమాట అవి ఆ అపూపాలను. అపూపములు అంటే అప్పాలు అని అంటూ ఉంటారు, లేదా అరిసెలు అని అంటూ ఉంటారు. వర్షకాలే జనాః పంకిలాన్ స్వపాదాన్ జలేన అక్షాళయంత. వర్షకాలంలో జనులు ఆ బురదతో ఉన్నటువంటి తమ పాదములను నీటితో కడిగిరి. అక్షాళయంత శుభ్రం చేసుకోవడం, కడుక్కోవడం. క్షాళయంతి కడుగుచున్నారు. అక్షాళయంత కడిగిరి. ఇక్కడ భూతకాల క్రియాపదాల యొక్క ఆ ఉపయోగము ప్రయోగము కోసమని ఈ వాక్యాలు ఇవ్వబడ్డాయి. వీటిని మీరు వర్తమాన కాలంలో ఎలా ఉంటుంది, భూతకాలంలో ఎలా ఉంటుంది, తర్వాత భవిష్యత్ కాలం చెప్పినప్పుడు భవిష్యత్ కాలంలో ఎలా ఉంటుంది అనేది ఆ క్రియాపదాల యొక్క మార్పుని అభ్యాసం చేసుకోవాలి. ప్రజాః నవరాత్రి దుర్గాం అపూజయంత. ప్రజలు నవరాత్రులందు దుర్గను పూజించిరి. అపూజయంత. పూజయంతే వర్తమానం, పూజించుచున్నారు. అపూజయంత పూజించిరి. పితామహః పౌత్రాయ కథాం అకథయత. పితామహ తాత, పౌత్రాయ మనుమడికి, కథాం కథను
అకథయత చెప్పాను. అంటే దీంట్లో ముఖ్యంగా ఎక్కువ ఈ చురాది ధాతువుల యొక్క ప్రయోగములు చూపించడం జరిగింది. ఎక్కువ అవి ఉన్నాయి. తర్వాత హలంత శబ్దములలో ఈ రాజన్ శబ్దం, సాధారణంగా హలంత శబ్దాలు ఎలా ఉంటాయో ఇంతకు ముందు మీకు చెప్పడం జరిగింది. మరుత్, జలముక్, భిషక్, ఆ శబ్దాలు ఇంతకు ముందు చెప్పడం జరిగింది. ఈ నకారాంత రాజన్ శబ్దములో కొంచెం విశేషం ఉన్నది. అందుచేత ఈరోజు ఆ రాజన్ శబ్దాన్ని మీకు చెబుతున్నాం. రాజా, రాజానౌ, రాజానః. రాజన్ నకారాంత శబ్దము, ప్రథమ ఏకవచనంలో రాజా అని అవుతుంది. ఈ నకారాంత శబ్దాన్ని కొంచెం ప్రయోగించడం కష్టమనే ఉద్దేశంతో సాధారణంగా అంటే ప్రాథమికంగా నేర్చుకునే వాళ్ళకి మహారాజ శబ్దము చెబుతూ ఉంటారు. అంటే మహారాజ అనేది అకారాంత శబ్దం అయిపోతుంది. ఆ సమాసంలో ఏమవుతుందంటే ఈ నకారాంత శబ్దము అకారాంత శబ్దంగా మారిపోతుంది. అప్పుడు రామశబ్దంలా చెప్పేయచ్చు అనమాట. మహారాజ, మహారాజౌ, మహారాజా, రామ, రామౌ, రామా లాగా చెప్పేయచ్చు అనమాట. అంటే సులువుగా ఉంటుందని ముందు ఆ సంభాషణ నేర్పే సందర్భంలో 10 రోజుల్లో సంస్కృత సంభాషణ నేర్పడం అనేటువంటి ఒక పద్ధతి ఉంది కదా. చాలా మంది ఇంతకు ముందు చాలా మంది దాంట్లో ఆ శిబిరాలకు వెళ్ళిన వాడు కూడా ఉంటారు. అక్కడ నేర్పినప్పుడు ఏం చేస్తుంటారంటే మహారాజ శబ్దాన్ని చెప్తారు. దశరథ నామ రాజా ఆసీత్ అనాలి. ఈ రాజా అనేది కష్టమని చెప్పి మహారాజ ఆసీత్, అదైతే రామశబ్దంలో వాడచ్చు అనమాట. అయితే తర్వాతైనా మనం రాజన్ శబ్దం నేర్చుకోవాలి కాబట్టి ఇప్పుడు చెప్పుకుంటున్నాం. రాజా, రాజానౌ, రాజానః. ద్వితీయ విభక్తి. రాజానం, రాజానౌ, రాజ్ఞః. ఈ ద్వితీయ బహువచనము రాజ్ఞః. ఇక్కడ నుండి అచ్చు ప్రత్యయముల్లో అజాది ప్రత్యయము వచ్చినప్పుడు ఈ జ్ఞాగా మారిపోతుంటుంది అనమాట. మీకు ప్రత్యయాలు మరుత్తు శబ్దం దగ్గర ప్రత్యయాలు చెప్పడం జరిగింది. సు, ఔ, అస్, అం, ఔ, అస్. ప్రథమా విభక్తిలో సు, ఔ, అస్. ద్వితీయ విభక్తి అం, ఔ, అస్. తృతీయ దగ్గర నుండి ఏకవచనము, తృతీయ ఏకవచనము ఆ, చతుర్థి ఏకవచనం ఏ, పంచమి ఏకవచనం అస్, షష్ఠీ ఏకవచనంలో అస్, ద్వివచనం ఓస్, బహువచనం ఆం, సప్తమి ఏకవచనం ఈ, ద్వివచనం ఓస్. ఇవి అజాది ప్రత్యయములు అనబడతాయి. తృతీయ ఏకవచనం ఆ, తర్వాత భ్యాం భీ. ఆ భ్యాము భీ హలాది ప్రత్యయాలు, అంటే హల్లు మొదలుగా కలిగిన ప్రత్యయాలు. అంచేత మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే చతుర్థి తృతీయ ఏకవచనం, చతుర్థి ఏకవచనం, పంచమి ఏకవచనం, షష్ఠిలో ఏకవచన ద్వివచన బహువచనాలు, సప్తమిలో ఏకవచనం ద్వివచనం. ఇవి అచ్చుతో ప్రారంభమయ్యే ప్రత్యయాలు. ఈ ప్రత్యయాలు ఉన్నప్పుడు ఈ రాజన్, జన్ అనేది జ్ఞాగా మారిపోతుంది అనమాట. అందుచేత చూడండి, ఇక్కడి నుంచి అక్కడ వివరం ఇచ్చాము. రాజన్ అస్, ద్వితీయ బహువచనం అస్సు ప్రత్యయం. రాజన్ అస్, అది క్రమంగా రాజ్ అస్,
రాజ్ఞ అస్ రాజ్ఞ అయిపోతుంది. ఇతః అజాది ప్రత్యయేషు ఏవం పరిణమతే అని ఇచ్చాం. ఇక్కడ నుండి అజాది ప్రత్యయాల్లో ఈ విధంగా అజ్ఞగా మారిపోతుంది అనమాట. ఈసారి చూడండి, తృతీయ ఏకవచనం రాజ్ఞ, రాజన్ జన్ను జ్ఞాగా మారింది. భార్గవి గారు, భార్గవి గారు ఉన్నానండి. మీరు రాయకండి, రాయకండి, వినండి. అలాగే మీరు చూసి రాసుకున్నారు, ఇప్పుడు రాయకండి. ఇదంతా మీకు మళ్ళీ పంపిస్తాం కదా మెటీరియల్, అప్పుడు చూసుకుని రాసుకోండి అమ్మా. అది ఎందుకంటే వినాలి, ఉంటేనే మీకు బాగా వస్తుంది. అంచేత ఈ జ్ఞాగా మారడంతో తృతీయ ఏకవచనం చూడండి, తృతీయ ఏకవచనం ఆ ప్రత్యయం. అంచేత రాజ్ఞ ఆ రాజ్ఞ. చతుర్థి ఏకవచనం ఏ ప్రత్యయం, రాజ్ఞ ఏ రాజ్ఞే. పంచమి ఏకవచనం అస్సు ప్రత్యయం, రాజ్ఞ. షష్ఠీ ఏకవచనం మళ్ళీ అస్సు ప్రత్యయం, రాజ్ఞ. షష్ఠీ ద్వివచనం ఓస్, రాజ్ఞో. బహువచనం ఆం, రాజ్ఞాం. సప్తమి ఏకవచనం ఈ, రాజ్ఞి. సప్తమి ద్వివచనం ఓహ్, రాజ్ఞో అని. ఇలాగా ఈ అజాది ప్రత్యయాల్లో మీరు ద్వితీయ బహువచనం దగ్గర నుండి తీసుకుంటే, ద్వితీయ బహువచనంలో రాజ్ఞ, అక్కడి నుండే ఈ మార్పు. అజాది ప్రత్యయమైన పైన మారదు. అలాగా ఒక ద్వితీయ బహువచనం దగ్గర నుండి మారిపోతుంది. జన్ అనేది జ్ఞాగా మారుతుంది అనమాట. ఇక హలాది ప్రత్యయాల్లో ఆ రాజన్నులో నకారం లోపించిపోతుంది. అందువల్ల భ్యాములో రాజన్ భ్యాం నా పోయి రాజభ్యాం. రాజన్ను బిహి నకారం పోవడం వల్ల రాజభిహి. అలాగే భ్యహ దగ్గర రాజన్నులో నకారం పోయి రాజభ్య. సప్తమిలో సు, రాజన్ను సు నకారం పోయి రాజసు అని అవుతుంది. ఈసారి మొత్తం శబ్దం ఒకసారి చదువుతాను, వినండి. రాజా, రాజానౌ, రాజానః. హే రాజన్ సంబోధన. హే రాజానౌ, హే రాజానః. రాజానం, రాజానౌ, రాజ్ఞః. రాజ్ఞా, రాజభ్యాం, రాజభిః. రాజ్ఞే, రాజభ్యాం, రాజభ్యః. రాజ్ఞః, రాజభ్యాం, రాజభ్యః. రాజ్ఞః, రాజ్ఞోః, రాజ్ఞాం. రాజ్ఞి సప్తమి ఏకవచనములో రెండు ఉంటాయి, రాజ్ఞి, రాజని, రాజ్ఞోః, రాజసు అని. కొంచెం ఈ రాజన్ శబ్దం ఎవరైనా చదువుతారా? ఒకసారి చూసి ఉమాసుందర్ గారు చదవండి. మహోదయ. రాజా, రాజన్ నకారాంత పుంలింగ శబ్ద. రాజా, రాజానౌ, రాజానః. సంబోధన ప్రథమ. హే రాజన్, హే రాజానౌ, హే రాజానః. ద్వితీయ విభక్తి. రాజానం, రాజానౌ, రాజ్ఞః. తృతీయ విభక్తి. రాజ్ఞా, రాజభ్యాం, రాజభిః. చతుర్థి. రాజ్ఞే, రాజభ్యాం, రాజ్ఞే, రాజ్ఞే, రాజభ్యాం, రాజభ్యః. పంచమి. రాజ్ఞః, రాజభ్యాం, రాజభ్యః. షష్ఠి. రాజ్ఞః, రాజ్ఞోః, రాజ్ఞాం. సప్తమి. రాజ్ఞి లేక రాజని, రాజ్ఞోః, రాజసు. మీరు జ్ఞా జ్ఞా అని పలుకుతున్నారా? జ్ఞా జ్ఞా జ్ఞా. సరే. తర్వాత సత్యవాణి గారు చదవండి. చదువుతానండి. నకారాంతః రాజన్ శబ్దః. ప్రథమా విభక్తి. రాజా, రాజానౌ, రాజానః. సంబోధన ప్రథమా విభక్తి. హే రాజన్, హే రాజానౌ, హే రాజానః.
द्वितीया विभक्ति राजानं राजानौ राज्ञः तृतीया विभक्ति राज्ञा राजभ्यां राजभिः चतुर्थी राज्ञे राजभ्यां राजभ्यः पंचमी राज्ञः राजभ्यां राजभ्यः षष्ठी राज्ञः राज्ञोः राज्ञां सप्तमी विभक्ति राज्ञी राजनी राज्ञोः రాజసు. తర్వాత మహోదయాన్ని చెప్తాను. చెప్పండి సూర్యకుమారి. చెప్పండి. నకారాంతః రాజన్ శబ్దः ప్రథమా విభక్తి రాజా రాజానౌ రాజానః సంబోధన ప్రథమా విభక్తి హే రాజన్ హే రాజానౌ హే రాజానః ద్వితీయ విభక్తి రాజానం రాజానౌ राज्ञः तृतीया विभक्ति राज्ञा राजभ्यां राजभिः चतुर्थी विभक्ति राज्ञे राजभ्यां राजभ्यः पंचमी विभक्ति राज्ञः राजभ्यां राजभ्यः षष्ठी विभक्ति राज्ञः राज्ञोः राज्ञां राज्ञी राजा राजनी राज्ञोः राजसु. సుబ్బలక్ష్మి గారు. గురుగారు. నకారాంతః పుల్లింగः రాజన్ శబ్దः ప్రథమా విభక్తిः రాజా రాజానౌ రాజానः సంబోధన ప్రథమా విభక్తిः హే రాజన్ హే రాజానౌ హే రాజానः ద్వితీయ విభక్తిः రాజానం రాజానౌ राज्ञः तृतीय विभक्तिः राज्ञा राजभ्यां राजभिः चतुर्थी विभक्तिः राज्ञे राजभ्यां राजभ्यः पंचमी विभक्तिः राज्ञः राजभ्यां राजभ्यः षष्ठी विभक्तिः राज्ञः राज्ञोः राज्ञां सप्तमी विभक्तिः राज्ञी राजनी రాజ్ఞోః రాజసు. నేను చెప్తానండి గురువు గారు. ఉషారాణి గారా? అవునండి. చెప్పండి. నకారాంత రాజన్ శబ్దः ప్రథమా విభక్తి రాజా రాజానౌ రాజానః సంబోధన ప్రథమా విభక్తి హే రాజన్ హే రాజానౌ హే రాజానః ద్వితీయ విభక్తి రాజానం రాజానౌ राज्ञः तृतीया विभक्ति राज्ञा राजभ्यां राजभिः चतुर्थी विभक्ति राज्ञे राजभ्यां राजभ्यः पंचमी विभक्ति राज्ञः राजभ्यां राजभ्यः षष्ठी विभक्ति राज्ञः राज्ञोः राज्ञां सप्तमी विभक्ति राज्ञी राजनी राज्ञोः రాజసు. సమీచీనం. భార్గవి గారు. చెప్తానండి. ఏర్పడుతుందా? నకారాంత పుల్లింగో రాజన్ శబ్దః ప్రథమా విభక్తి రాజా రాజానౌ రాజానః సంబోధన ప్రథమా విభక్తి హే రాజన్ హే రాజానౌ హే రాజానః ద్వితీయ విభక్తి రాజానం రాజానౌ రాజా రాజాః రాజా రాజ్ఞః రాజ్ఞః అదే చిన్నవైపు అక్షరాలు రాజ్ఞః రాజ్ఞః తర్వాత తృతీయ విభక్తి రాజ్ఞా రాజభ్యాం రాజభిః చతుర్థి విభక్తి రాజ్ఞే రాజభ్యాం రాజభ్యః పంచమి విభక్తి రాజ్ఞః రాజభ్యాం రాజభ్యः షష్ఠీ విభక్తి राज्ञः राज्ञोः राज्ञां सप्तमी विभक्ति राज्ञी राजनी राज्ञोः राजसु राज्ञोः राजसु. సమీచీనం. ఇంకా ఎవరైనా చెప్పేవాళ్ళు? సుబ్బలక్ష్మి గారు చెప్పారా? చెప్పాను మహోదయ. ఇంకా ఎవరైనా చెప్తారా?
పద్మ చెప్తారా? నేను చెప్తానండి. చెప్పండి. నకారాంతః పుంలింగః రాజన్ శబ్దః ప్రథమా విభక్తి రాజా రాజానౌ రాజానః సంబోధన ప్రథమ హే రాజన్ హే రాజానౌ హే రాజానః ద్వితీయ రాజానం రాజానౌ రాజ్ఞః తృతీయ రాజ్ఞా రాజభ్యాం రాజభిః చతుర్థి రాజ్ఞే రాజభ్యాం రాజభ్యః పంచमी राज्ञः राजभ्यां राजभ्यः षष्ठी राज्ञः राज्ञोः राज्ञां सप्तमी राज्ञी राजनि राज्ञोः राजसु. ఇగో మళ్ళీ వారం నుండి ఒక్కొక్క వారం ఒక్కొక్క శబ్దం మీరు అప్పగించాలి నాకు. అంటే ఇప్పుడు ఈ రాజన్ శబ్దము బాగా చదవండి, మళ్ళీ వారం చూడకుండా చెప్పాలి. తప్పకుండా అండి. అది ప్రయత్నం చేయండి, వచ్చేస్తుంది, కష్టమే ఉండదు. జాగ్రత్తగా నేను చెప్పిన గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు ఆ ద్వితీయ బహువచనం దగ్గర నుండి ఎలా మారుతుందో అది గుర్తు పెట్టుకుంటే సులభంగా వస్తుంది. తర్వాత ఇక్కడ ఈ రాజన్ శబ్దాన్ని ఉపయోగించే అన్ని విభక్తుల్లో వాక్యాలు వచ్చేటట్టుగా ఇచ్చాను చూడండి. దశరథ అయోధ్యాయా రాజా, దశరథుడు అయోధ్యకి రాజు. పూర్వకాలే బహవః రాజానః భారతదేశం అపాలయన్, పూర్వకాలంలో చాలా మంది రాజులు, రాజానః రాజా ఏకవచనము, రాజానః బహువచనం, రాజులు భారతదేశమును పరిపాలించిరి. కవయః రాజాస్థానే రాజానం ప్రశంసంతి, కవులు రాజు యొక్క ఆస్థానంలో రాజానం రాజును ప్రశంసంతి ప్రశంసిస్తారు. రామస్య వనగమనేన రాజ్ఞా దశరథేన సహ ప్రజాః దుఃఖితాః అభవన్. రామస్య రాముని యొక్క వనగమనేన వనమునకు వెళ్ళుటచే రాజ్ఞః రాజ్ఞా దశరథేన సహ రాజైన దశరథునితో కూడా, రాజ్ఞా ఇక్కడ రాజుతో అన్నమాట, ప్రజాః ప్రజలు, దుఃఖితాః అభవన్ దుఃఖించిన వారు అయిరి. సీతా స్వయంవరే బహుభిః రాజభిః శివచాపస్య ఆరోపే యత్నః కృతః. సీతా స్వయంవరంలో బహుభిః రాజభిః చాలా మంది రాజుల చేత శివచాపము యొక్క ఆరోపము అంటే సంధానంలో యత్నః కృతః ప్రయత్నము చేయబడినది. రాజ్ఞా తృతీయ ఏకవచనం, రాజభిః తృతీయ బహువచనం. జనకః రాజ్ఞే దశరథాయ సీతా స్వయంవర వార్తాం ప్రేషితవాన్. జనకుడు రాజైన దశరథుని కొరకు, రాజ్ఞే చతుర్థి రాజు కొరకు, దశరథాయ రాజ్ఞ అని అనొచ్చు, దశరథుడైన రాజు కొరకు, రాజైన దశరథుని కొరకు సీతా స్వయంవర వార్తను పంపెను. రాజ్ఞః దశరథాత్ కైకేయీ వరద్వయం అలభత. రాజ్ఞః దశరథాత్ రాజైన దశరథుని నుండి, రాజ్ఞః పంచమి విభక్తి, కైకేయి వరద్వయాన్ని రెండు వరాలని, అలభత పొందెను. ఇక్కడ రాజ్ఞః సంస్కృతంలో విశేషణము విశేష్యము ఒకే విభక్తిలో ఉంటాయి. అందుచేతనే రాజ్ఞా దశరథేన అన్నాం. దశరథేన తెలుగులో అయితే రాజైన దశరథునిచే అనొచ్చు. రాజు అయిన, రాజు అని ప్రథమ విభక్తిలో చెప్పేయచ్చు తెలుగులో. ఆ అయిన అన్నంతో సరిపోతుంది, రాజైన దశరథునిచే అనొచ్చు. కానీ సంస్కృతంలో రెండు ఒకే విభక్తి ఒకే వచనంలో ఉండాలి. అంచేత రాజ్ఞా దశరథేన తృతీయ విభక్తి. అలాగే బహుభిః రాజభిః, ఈ రాజభిఃకి బహుభిః విశేషణం, అందువల్ల రెండు తృతీయ బహువచనం, బహుభిః రాజభిః.
అలాగే ఇక్కడ రాజ్ఞే దశరథాయ చతుర్థి విభక్తి. అక్కడ దశరథాయ చతుర్థి, దానికి విశేషణం చతుర్థి రాజ్ఞే. అలాగే రాజ్ఞ దశరథాత్ పంచమి, విశేషణం రాజ్ఞ పంచమి ఏకవచనం. తర్వాత రాజ్ఞ వరకారణాత్ రామ వనం అగచ్చతు. ఆ రాజు యొక్క వరాల కారణంగా రాముడు వనానికి వెళ్ళాడు. రాజ్ఞ షష్ఠీ విభక్తి. ఇక్కడ కూడా రాజ్ఞ దశరథస్య అనొచ్చు, రాజైన దశరథుని యొక్క అని. రాజ్ఞ షష్ఠీ ఏకవచనం. శ్రీరామస్య వనగమనం రాజ్ఞాం ఆశ్చర్యకరం అభవత్. రాముని యొక్క వనగమనము రాజులకు అన్నమాట ఆశ్చర్యకరం, అందు వాళ్ళందరికీ ఆశ్చర్యాన్ని కలిగించినది అయినది. ప్రజానాం రాజ్ఞి దశరథే గౌరవం అస్తి. ప్రజలకు రాజ్ఞి దశరథే సప్తమి, దశరథుని యందు, దానికి విశేషణం రాజ్ఞి రాజు యందు సప్తమి, అంటే రాజైన దశరథుని యందు అని చెప్తాం తెలుగులో. గౌరవము ఉన్నది. భూపాలకేషు రాజసు రామస్య కీర్తి ప్రథిత ఆసీత్. ఈ భూమిని పరిపాలించేటువంటి రాజుల యందు రాముని యొక్క కీర్తి ప్రసిద్ధమై ఉన్నది. ప్రసిద్ధమైనదిగా ఆసీత్ ఉండరు. హే రాజన్ జనాన్ పుత్రవత్తు పాలయ. ఓ రాజా, జనులను పుత్రుని వలె రక్షించు, పాలించు. ఇప్పటికే మీకు కేవలము ఇది రాజన్ శబ్దము యొక్క రూపాలు అన్ని విభక్తుల్లో రావడం కోసమని ఈ వాక్యాలు రాశాము. మీరు ఇలా అలవాటు చేసుకోవాలి. మీకు ఏదైనా శబ్దము అన్ని విభక్తుల్లోనూ రావాలి. అందుచేత ఏం చేయాలంటే మీరు ఏదో ఒక శబ్దము, రామ శబ్దము, బాల శబ్దము, హరి శబ్దము, విష్ణు శబ్దము, గురు శబ్దము, ఏదో ఒక శబ్దం, ఆ శబ్దాన్ని ఇలా అన్ని విభక్తుల్లో వాక్యాల్లో రాయటానికి ప్రయత్నం చేస్తే మీకు వాక్య రచన కూడా వస్తుందన్నమాట. అది మీ యొక్క ప్రయత్నం మీద, అభ్యాసం మీద ఆధారపడి ఉంటుంది. నేను ఎంత చెప్పినా ఉడికే చెప్పడం మిగులుతుంది, కానీ మీరు ప్రాక్టీస్ కనుక చేయకపోతే, అభ్యాసం కనుక చేయకపోతే రావటం కష్టం. గురుగారు అలా అని చెప్పి సంస్కృతం కష్టం అని అంటారు. అప్పుడు మళ్ళీ గురుగారు రాకపోతే మీరు ఏం చెప్తారు అందరికీ? అయ్యి బాబు సంస్కృతం చాలా కష్టం అనేస్తారు. కానీ సంస్కృతం కష్టం కాదు, అండి మనం అభ్యాసం చేయకపోవడం వల్ల కష్టం అనిపిస్తుంది. అది మనం కనుక ప్రయత్నం అభ్యాసం చేస్తే సులువుగానే ఉంటుంది. ఇంకా ఏమైనా సందేహాలు ఏమైనా ఉన్నాయా? అవునండి గురుగారు, ఇక్కడ రాజ్ఞ వర కారణాత్ అన్నారు కదండి, అదంతా పంచమి విభక్తే కదా. రాజ్ఞ షష్ఠి, రాజు యొక్క అతడు ఇచ్చిన వరాల కారణంగా కదా. వర కారణాత్ అని ఉంది కదండి, పంచమి కదా. అది పంచమే, రాజ్ అది విశేషణం కాదు. రాజు యొక్క వరాలు కారణంగా. రాజ్ఞ అనేది అక్కడ అయితే షష్ఠి విభక్తి, పంచమే అనుకున్నా అండి. ఎందుకంటే రాజును వరము ఒకటి కాదు కదా, విశేషణాలు కాదు కదా. అవునండి, అది రాజు కారణం అన్నప్పుడు అది వేరు, రాజు వేరు. రాజుకి సంబంధించిన వరాలు రెండు విశేషాలంటే రెండు ఒకటే అవ్వాలి. రాజు దశరథుడు ఒకడే కాబట్టి రాజ్ఞ దశరథస్యాని, రాజ్ఞ దశరథేనాని, రాజ్ఞ దశరథాయాని, రాజ్ఞ దశరథాత్ అని ఆ విధంగా చెప్పాం. అంటే రెండు ఒకటే, రాజు దశరథుడు ఇక్కడ ఒకడే. అది అలా విశేషాలు వరాలు వస్తాయి. అయితే రెండు ఒకళ్ళనే వర కారణం వలన అని వస్తుంది. అందువల్ల ఒక విభక్తి రాలేదు. ధన్యవాదాలు. ఇప్పుడు ఇంకా చెప్పండి, సందేహాలు చెప్పచ్చు, చెప్పండి. అంటే దీంట్లోది కాదు, నాకు బయట నుంచి వీరోచితం అన్న పదానికి సమాసం ఏమంటుందండి? రాజు వీరోచితంగా వీరస్య ఉచితం వీరోచితం.
వీరస్య షష్ఠీ తత్పురుషం ఉంటుందండి. అంతే, వీరునికి ఉచితమైనది, వీరునికి యోగ్యమైనది అని అర్థం. వాడు వీరోచితంగా పోరాడాడు అంటాం అనుకోండి, అంటే వీరునికి ఉచిత యోగ్యమైన విధంగా పోరాడాడు. లేదా వీరోచితమైన పని చేశాడు అంటాం అనుకోండి, వీరోచితం కార్యం కృతవాన్ అంటే వీరునికి తగినటువంటి పని చేశాడు అని. ధన్యవాదాలండి. శుభం. ఇక్కడితో ఇంకా సాధయామ స్థావతు ముగిద్దాము. మళ్ళీ వారం కలుద్దాము. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ వారం మీరు రాజన్ శబ్దం అప్పగించాలి. అది ధన్యవాదాలు.